చెప్తాం కానీ పోతాం కానీ చెప్పడం లేదు. ఎదిగినారా ఏమి మరి పోయిన దారి మర్చిపోతాడు ఎక్కువ. మరి ఎక్కడితో నేను నిర్ణయించుకుంటాను. జై సద్గురు బ్రహ్మరాజుకి ఆయన 5 నిమిషాలు చెప్తారు. చిత్తూరు మరి ఎవరు ఆర్డర్ లేకండి కాలాతీతం అవుతుంది. ముగింపు చేద్దాం. సర్వలోకానాం విషదే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. మా గురువు గారు శ్రీకాళహస్తి నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి, అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, సర్వాధ్యక్షుల వారికి, సభలో ఉన్నటువంటి మహాపెద్దలందరికీ, ముఖ్యంగా ఈ శ్రీ కోరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారి ఆశ్రమ అధ్యక్షులు రఘుపతి స్వామి వారి సన్నిధిలో మాట్లాడటం ఎంతైనా అదృష్టంగా భావించుకుంటూ ఈ యొక్క నిజ దైవ సభలో ఉన్నటువంటి మహాత్ములందరికీ ఒక మాట చెప్పుకోవాల్సి వస్తుంది. ఆకుల గురుమూర్తి గారు అంటారు, నిజము చెప్పినేని నిష్ఠూరముచ్చును చెప్పరాదు నిజము జగతి రుష్టు అతి పరమ రహస్యమైన అచల పరిపూర్ణంబు అఖిల జీవ సంఘ ఆత్మలింగ అంటారు. అయ్యా మామూలు విషయం అయితే చెప్పచ్చు, ఇది లోకానికి విరుద్ధంగా ఈ యొక్క ఎరుకను బలపక్షాలు బలంగా ఉన్నాయి. అల్పమైన పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా వాటన్నిటికీ మినహాయించి నువ్వు తల్లి గర్భంలో 6వ మాసంలో అచేతన స్థితిలో నువ్వు కదలిక నీకు వచ్చింది. అటువంటి స్థితి నుంచి నువ్వు మళ్ళా గురువు గారి యొక్క సహాయంతో, ఆయన యొక్క అనుగ్రహంతో అక్కడ కదలిక లేనటువంటి స్థితి నుంచి నువ్వు కదలిక ఉండే స్థితికి నువ్వు వచ్చావు. అటువంటి స్థితికి నిన్ను మళ్ళా ఆ యొక్క 6వ మాసంలో ప్రాణం అనే చదువు, ఎరుకనే చదువు నువ్వు నేర్చుకున్నావు. గురువు నువ్వు సదాగా పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో నువ్వు నేర్చుకున్నావు. మళ్ళా గురు పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆ స్థితికి, అంటే పూర్వపు స్థితికి, కదలనటువంటి స్థితికి నువ్వు మళ్ళా చేరుకోవాలి. ఈ విషయం గుర్తెరుగుతూ వ్యవహారాలు చేస్తూ ఇది కళలో వంటిది, ఇది కళ్ళలో మాట్లాడినా గురువు చూపించినటువంటి దైవం ఎప్పటికీ నామరూప నటన స్తోమము లేనిది, శాశ్వతంగా ఉండేది అని చెప్పి లోకానికి విరుద్ధంగా, అంటే చేప ఎట్లా నీళ్ళల్లో పైకి నీళ్లు పారేటప్పుడు అది పైకి వస్తుంది, ఆ విధంగా ఇది చాలా కష్టతరమైన బోధ. ఎందుకంటే వాళ్ళందరూ భక్తి మార్గంలో ఉన్నారు, బొమ్మలు పెట్టుకొని భక్తి చేసుకుంటున్నారు. దానికి అతీతంగా నామరూప నటన స్తోమం లేనటువంటి దైవాన్ని, అంటే ములుగుచ్చున్న సందు లేకుండా ఉండే తత్వాన్ని చెప్పి దీంట్లోకి రప్పించటం, దీంట్లో నిలపటం మన భాస్కర స్వామి అయితేనేమి, ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి దీనికి సిద్ధాంతానికి వ్యతిరేకంగా నడుస్తున్నాం. అటువంటి సిద్ధాంతంలో నిలబడి దీంట్లో సేవ చేయటం గొప్ప అదృష్టంగా భావించుకుంటూ, ఆ విధంగా జ్ఞాత మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నారు. ఇవి దాటి పంచభూతాలకు అతీతమైనటువంటి భావాన్ని మనం తెలుసుకొని ఆ స్థితి మనకు కలగాలని ఆ యొక్క గురుమూర్తి ఎప్పుడు మనకు ఆ గురు పరమాత్మ ఇదే విధంగా మెండుగా ఆశీస్సులు ఇచ్చి అనేక మంది గురువులను, గురుపుత్రులను, సంతతిని ఉత్పత్తి చేయాలని. ఈ పీఠం అంటే దుర్గానంద సరస్వతి స్వామి వారి పీఠం అంటే మామూలుగా శివరామ దీక్షితీయాన్ని షోడశ మార్గం అంటే 16 అధ్యాయాలుగా, ద్వాదశ మార్గం 12 అధ్యాయాలుగా, పంచదశ అంటే 15 అధ్యాయాలుగా చెప్పింది ఫస్ట్ ఇది. తర్వాత కల్పనలతో అనేక మంది రాస్తున్నారు. కానీ ఈ యొక్క శివరామ దీక్షితీయ సిద్ధాంతాన్ని ఇక్కడే మొదలుగా చెప్పారు. ఇటువంటి నరసన్నపేట ఆస్థానంలో మాట్లాడటం, వారి యొక్క వాక్యాలను పలకటం అదృష్టం భావించుకుంటూ సమయాభావం అయింది, అందువల్ల సెలవు తీసుకుంటున్నాం. జై సద్గురు మహారాజుకి. గురువు